దేనికి చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 8 నుంచి 11 వచనాల వరకు స్మరణలో ఉన్న సంఘానికి వ్రాసిన లేఖనాలు చదువుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 8 నుంచి 11. స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. మొదటి వాడను కడపటి వాడనై ఉండి మృతుడనై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏవనగా నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును అయినను నీవు ధనవంతుడవే తాము యూదులము అని చెప్పవచ్చు. యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేనెరుగుదును. నీవు పొందబో శ్రమలకు భయపడకు. ఇదిగో మీరు శోధించబడినట్లు అపవాది మీలో కొందరు చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకముగా ఉండు. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగా. జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియు చెందడు. చిన్న మాట ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, సమాధానకర్తవైన మా ప్రభువా, సత్యమునందు ప్రతిష్ఠించుటకు నీవే వధింపబడిన దేవుని గొర్రె పిల్లవై నీ రక్తమిచ్చి మమ్మను కొన్నవాడా, నీ సన్నిధిలో మీతో సహవాసము చేస్తూ సాగిపోటకు మమ్మల్ని పిలిచినవాడా, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాం. నీ వాక్యములో నుండి ప్రభుని మెల్లని స్వరం వినటానికి మా కన్నులు తెరిచి, మా హృదయాలు తెరిచి, మా మనస్సులు తెరిచి మాతో మీద మాట్లాడండి. నేర్చుకున్నట్లు దీనత్వము దయచేయండి, కఠినత్వాన్ని తొలగించండి. వినగల చెవి, గ్రహించగల హృదయం, లోబడే మనస్సు, యథార్థంగా దిద్దుబాటు చేసుకున్న స్వభావం మాకు దయచేయండి. మాతో మీద మాట్లాడి నిలబడి నీ దైనదాసుని మరుగుపరిచి మహిమ పొందమని మా అందరి హృదయాలు ఎరిగిన వాడ, మాకు అవసరమైన సమయోచితమైన సందేశము దయచేసి మీరే మాట్లాడి మహిమ పొందమని యేసయ్య నామములో స్తుతించి వేడుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారులారా, దేవుడు ఇంతవరకు తన మహాకృప చేత నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. మరి ఆయనే రక్తమిచ్చి కొన్నాడు. తన సొత్తుగా ఉండటానికి నిన్ను నన్ను పిలిచాడు. మరి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనకు జీవాహారముగా దేవుడు ఇచ్చాడు. ఈ పరిశుద్ధ గ్రంథం దేవుని మాటలు జీవాహారం. దీనిని భుజించేవాడు, ఈ వాక్యమును భుజించేవాడు నిజముగా ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా అతడు సాగిపోతూ ఉంటాడు, బలవంతుడై ఉంటాడు. అసలు సమస్య ఏంటంటే, దేవుడు నీకు సిద్ధపరిచిన ఆహారాన్ని నువ్వు భుజించకపోవటం వల్ల, బలహీనుడవటం వల్ల, ఒక బలమైన శోధన శ్రమ వచ్చినప్పుడల్లా శరీరానుసారంగా మనం ఆలోచిస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రకటన గ్రంథములో 7 సంఘాలకు దిద్దుబాటు లేఖలు రాశారు. 7 సంఘాలకు ఏం రాశారు? దిద్దుబాటు లేఖలు. దిద్దుబాటు అంటే ఏంటి? సరి చేసుకోవటం. ఈ 7 సంఘాలకు దేవుడు రాసింది ఏంటంటే దిద్దుబాటు లేఖలు. ప్రకటన గ్రంథం చిట్ట చివరి గ్రంథం సంఘమును మరి
సిద్ధపరిచి తన మహిమ కొరకు తీసుకుపోవడానికి ఆయన తిరిగి రానయ్యుంటున్నాడు గనుక ఈ సంగతులు త్వరలో సంభవింపబోచున్నవి గనుక మన ఆయన ఎదుర్కోవటానికి సిద్ధపడటానికి దేవుడి లేఖనాలు మన కొరకు రాయొచ్చు. 66 గ్రంథాలు మనకు ఇవ్వబడిన జీవాహారం. దేవుని వాక్యాన్ని ప్రేమించేవారు ఎలా ఉంటారట? చదువు 119వ కీర్తన, 119వ కీర్తన. దయచేసి రెఫరెన్స్ చెప్తున్నాను, గమనించండి. 119వ కీర్తన 165వ వచనం, 165వ వచనం. నీ ధర్మశాస్త్రమును అనగా నీ వాక్యమును ప్రేమించిన వారికి ఎంతో నెమ్మది కలదు. జాగ్రత్తగా. ఎవరికి నెమ్మది? ఎవరికి నెమ్మది? లోకాన్ని ప్రేమించే వాడికి కాదు, లోక ఆశల చేత కొట్టుకుంటున్న వాడికి కాదు. ఈ లోకములో ఎన్ని శ్రమలున్నా, ఎన్ని శోధనలున్నా, ఎన్ని ఇరుకులున్నా, ఎన్ని రోగాలున్నా, ఎన్ని సమస్యలున్నా దేవుని వాక్యమును ప్రేమించువాడికి ఎంతో నెమ్మది కలదు. నీ జీవితంలో నెమ్మది లేదు అంటే వాక్యాన్ని ప్రేమించడం లేదేమో, వాక్యాన్ని ప్రేమించడం లేదేమో. ఈ లోకంలో ప్రధానంగా ప్రేమించాల్సింది ఏంటి తెలుసా? అన్నిటికంటే ముఖ్యంగా ప్రేమించాల్సింది ఏంటి తెలుసా? నీ ప్రాణ ప్రియుడిని ప్రేమించాలి. నీ ప్రాణాన్ని నరకానికి పోకుండా, నిత్య నరకాగ్నికి పోకుండా, తన ప్రాణం ఇచ్చి నిత్య జీవానికి తన సొత్తుగా చేసిన ఆయనను ప్రేమించాలి. నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనస్సుతో నువ్వు ప్రేమించడం నేర్చుకోవాలి. దేవుని ప్రేమించడం నేర్చుకోవాలి. అంత ఈజీ కాదు. 1 కొరింథీ 14:1 అంటాడు, ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడాలి. ప్రయాసపడాలి. నువ్వు తెచ్చిపెట్టుకుంటే వచ్చే ప్రేమ కాదు, ఆర్టిఫిషియల్ లవ్ కాదు. పెట్టుడు పళ్ళకి ఉన్న సహజంగా ఉన్న పళ్ళకు తేడా ఉందా లేదా? సహజమైన ప్రేమ. దేవుని ప్రేమించడానికి నేర్చుకోవాలి, ప్రయాసపడాలి. రియల్ లవ్. అసలు ఎందుకు ఈ మాట చెబుతున్నాడు? దేవుడు ఎందుకు ప్రేమించాలి? ఇంకొక మాట కూడా చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం, న్యాయాధిపతుల గ్రంథం, అద్భుతమైన మాట. న్యాయాధిపతుల గ్రంథం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 5వ అధ్యాయం 31వ వచనం. ఆయనను ప్రేమించువారు, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు. అది ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా ఎలా ఉంటాడంట? దేవుని ప్రేమించేవాడు బలముతో ఉదయించు సూర్యుడు. ఉదయకాలం సూర్యుడు ఉదయించేటప్పుడు చూడగలం, కానీ గడియలు గడిచే కొద్దీ మిట్ట మధ్యాహ్నం 12, 12:30, 1 ప్రాంతాల్లో సూర్యుడు ఎలా ఉంటాడు? మహాబలముతో తీవ్రంగా ఉంటాడు. చూడలేవు, చూస్తే కళ్ళు పోతాయి. ఉదయం ఉదయించేటప్పుడు చూడగలవేమో కానీ మిట్ట మధ్యాహ్నం ఎలా ఉంటాడైనా? బలముతో ఉదయించు సూర్యుడు. మిట్ట మధ్యాహ్నమున ఆయనను, ఆ సూర్యుని చూడలేము. మరి నిజముగా దేవుని ప్రేమించేవాడు ఎలా ఉంటాడంట? శ్రమ అనే కొలిమిలో ఎలా ఉంటాడంట? సూర్యుని వలె ఉంటాడట, సూర్యుని వలె ఉంటాడట. ఇది మన అనుభవం కావాలి, ఇది మన సాక్ష్యం కావాలి. నువ్వు దేవుని నమ్ముకున్న తర్వాత నీ విశ్వాసం అనుభవ జ్ఞానం ఉండాలి. నీ విశ్వాసంలో అనుభవ జ్ఞానమే సాక్ష్యమై ఉండాలి. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు నమ్ముకున్న దేవుని గురించిన విశ్వాసములో అనుభవ జ్ఞానం ఉండాలి.
ఆ అనుభవ జ్ఞానమే సాక్ష్యమై ఉండాలి. ఆ సాక్ష్యం చెప్పేటప్పుడు మంట పుడుతుంది. ప్రభునందు ప్రేమైన వారులారా, ఇంకొక మాట చూద్దాం. దేవుని ప్రేమించాలన్న ఆశ నీకు ఉండాలి, ఒక కమిట్మెంట్ నీకు ఉండాలి. నా దేవునికి అంతము వరకు నేను సజీవ యాగముగా, ఆయనను ఎక్కువగా ప్రేమించడానికి నేర్చుకోవాలి. అందరికంటే, ఈ సంఘములో ఉన్న వారందరికంటే నేను ఎక్కువగా ప్రేమించాలి. యేసు ప్రభు పునరుత్థానుడైన తర్వాత 12 మంది శిష్యులలో పేతురును 3 సార్లు ఒకే ప్రశ్న అడిగాడు. ఎందుకు తెలుసా? 3 సార్లు 3.5 సంవత్సరం యేసయ్యతో తిరిగి యేసయ్య పరిచయంలోని అద్భుతాలు కళ్ళారా చూసి, ఎన్నో లెక్కలేనన్ని అద్భుతాలు చూసి బలహీనుడై మరణానికి భయపడి యేసు ప్రభు ఎవరో నేను ఎరగనన్నాడు. తెలిసి మనసాక్షిని చంపుకునే అబద్ధాలాడే. నిజంగా యేసయ్య తెలియదా? నీకు తెలియదా? తను వంచుకొని, కారణం ఏంటంటే నేను యేసయ్య బిడ్డను శిష్యుడంటే నన్ను కూడా చంపుతారు, మరణ భయము చేత యేసయ్యను కాదన్నాడు. ఒకవేళ అదే పరిస్థితి నీ కూడా నీకు ఎదురవుతుందేమో. యేసయ్యను ఒప్పుకుంటావా? యేసయ్యను కాదంటావా? ప్రాణం తీసినా పర్వాలేదు, యేసయ్య నా దేవుడని చెప్పుకుంటే ఆ యొక్క విశ్వాసము, ఆ సమర్పణ, ఆ తీర్మానం ఒకవేళ నీకే సంభవిస్తే చెప్పగలవా? ప్రభువునందు ప్రియమైన వారులారా, దేవుని ప్రేమించడం నేర్చుకోవాలి. దేవుని ప్రేమించడం నేర్చుకుంటే విధేయత ఉంటుంది, సమర్పణ ఉంటుంది, దేవుని కొరకు దేనికైనా త్యాగం ఉంటుంది. ఫస్ట్ దేవుని ప్రేమించేది నేర్చుకోవాలి. వేల ప్రసంగాలు వినటం కాదు ముఖ్యం, దేవుని ప్రేమించడానికి నేర్చుకోవాలి. చిన్నపిల్లల మాదిరి నేర్చుకోవాలి. నేర్చుకోవడానికి తగ్గింపు కావాలి, దీనత్వం కావాలి. దేవుని ప్రేమించడానికి దేవుడే మనకు సహాయం చేస్తాడు. చదవండి, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు రక్తములో కడగబడిన తన ప్రజలకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ నా హృదయములో, నీ హృదయములో కుమ్మరించబడి ఉన్నది. అది రియల్ లవ్. దేవుని ప్రేమను, ఆ శ్రేష్టమైన దేవుని ప్రేమను పరిశుద్ధాత్ముడి నీ హృదయమును కుమ్మరిస్తాడు. అందుకే దిద్దుబాటు చేసుకోవాలి, కడుక్కోవాలి. హృదయాన్ని కడుక్కున్నప్పుడు, కడగబడిన హృదయములో దేవునికి ఆయాసకరమైన దాన్ని కడుగుకున్నప్పుడు, దేవునికి అయిష్టమైన యథార్థం ఒప్పుకున్నప్పుడు, దిద్దుబాటు చేసుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు దేవుని ప్రేమను నీ హృదయంలో కుమ్మరిస్తాడు. నువ్వు వెతకాల, వేగమనే దేవుని వెతకాలి, దేవుని సన్నిధిని వెతకాలి. దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు నువ్వు? శరీరానికి ప్రాధాన్యత ఇస్తున్నావా? ఆత్మీయ జీవితానికి ప్రాధాన్యత ఇస్తున్నావా? ప్రభునందు ప్రేమైన వారులారా, మంటి కండలు ఎంత పెంచినా మంటికేనన్నా. ఈ మంటి కండలు నువ్వు ఎంత పెంచినా మంటికేనన్నా. కానీ రక్షించబడిన వాడు ఏ కమిట్మెంట్ అంటాలి? ఈ కండలు, ఈ దేహం కూడా నాది కాదు, యేసయ్యదే. మీరు నీ సొత్తు కారు. మిమ్మల్ని అడుగుతాను, ఈ దేహం ఎవరిది? దేవుడు కొన్నాడు. నీ దేహము నీది కాదు. నీ దేహానికి సమస్య వచ్చినప్పుడు సమస్యను ఎవరు పరిష్కరించుకోవాలా? ఆయన శరీరం ఆయన చూసుకోవాలి. ఆయన శరీరాన్ని ఆయన చూసుకుంటాడు, ఖచ్చితంగా చూసుకుంటాడు. ఈ దేహం దేవునిది, ఈ జీవం దేవుని, ఈ ఆత్మ దేవుని. సో దేవుని ఆనుకున్నప్పుడు
దేవుని హత్తుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు కాపాడతాడు. ప్రభునందు ప్రియమైన వారులారా, ముందుకెళ్దాం. ఇక్కడ ఈ మాట మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరింపబడి ఉన్నది. అనుదినము మన హృదయంలో ఏం కుమ్మరించబడాలి? నీకున్న ప్రేమతో సంఘాన్ని ప్రేమించలేవు, నీకున్న ప్రేమతో సహోదరిని ప్రేమించలేవు. యేసయ్య ప్రేమతోనే నువ్వు ప్రేమించగలవు. ప్రభునందు ప్రియమైన వారులారా, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఆశతో నువ్వు దేవుని వెతికినప్పుడు దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. నీకు ఏది కావాలో ఆశపడుతున్నావో దానిని దేవుడు తృప్తిపరుస్తాడు. వ్యర్థమైన వాటిని చూడకుండానట్లు, వ్యర్థమైన వాటిని ఆశించకున్నట్లు, శ్రేష్టమైన వాటిని. నువ్వు ప్రార్థనలు అడిగేటప్పుడు ఏం అడగాలి? ప్రార్థనలు అడిగేటప్పుడు ఏం అడగాలి? నీ ఆత్మీయ జీవితము కొరకు శ్రేష్టమైన వాటిని అడగాలి. 63వ కీర్తన దావీదు భక్తుడు చేసిన ప్రార్థన. 63వ కీర్తన మొదటి 2 వచనాలు జాగ్రత్తగా విన్నాం. కీర్తనలో దావీదు యొక్క సాక్ష్యం కనబడుతుంది. కీర్తనలో మీరు ఏం చదువుతారు? మనం ఏం చదువుతాం? మనం ఏం చదువుతాం? కీర్తనలో స్తుతి ఉంటుంది, ఆరాధన ఉంటుంది, ప్రార్థన వింటుంది, ప్రవచనాలు ఉంటాయి, దేవుని వ్యక్తిత్వమును గూర్చిన ప్రత్యక్షత ఉంటుంది. ఇంకా ఈ భక్తుడు దావీదు రాసిన తన సాక్ష్యాన్ని, తన భక్తి సాక్ష్యాన్ని చెప్తున్నాడు. ఏంటంటే, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకెదను. వేకువనే ఎప్పుడు వెతుకుతాం? జాగ్రత్తగా. అర్లీ మార్నింగ్ బస్సు నీకు 6 గంటలకే ఉంది అంటే 6 లేస్తావా? కొంతమంది ప్రయాణాలు అంటే, పెళ్ళిళ్ళు అంటే ఎంత హుషారుగా ఉంటారు. ట్రైన్ 6 గంటలకే ఉందంటే నువ్వు ఎన్ని గంటలు లేస్తున్నావు? మరి మందిరం 10 గంటలకే ఉంటాయండి. ఎప్పుడు వస్తాం మనం? మందిరం 10 గంటలకు ఉందంటే నువ్వు ఎప్పుడు వస్తున్నావు? ట్రైన్ 6 గంటలకే ఉందంటే వెళ్ళిపోతావా? లేస్తావుగా? నిర్లక్ష్యం ఏముంది? నో ప్రాబ్లం. దేవుడు నిన్ను అన్ని గమనిస్తాడు, నిన్ను అన్ని గమనిస్తాడు. దేవుడు దీవించడానికి నీ దగ్గర కూడా ఒక రికార్డు ఉండాలి. దేవుడు అన్యాయస్తుడు కాదు. యోబు గ్రంథములో బహుగా ఆశీర్వదించాడు యోబును. ఒక రోజున దేవుడికి చాలా సీరియస్ ఛాలెంజ్ వచ్చింది. కానీ ఛాలెంజ్కి భక్తుడిని ముందు పెట్టాడు. ఆ భక్తుడు కోట్ల గలది ఆస్తి అండి, మొత్తం ఆస్తి అంతా పోయింది. ఆస్తితో పాటు అంతస్తు పోయింది, స్టేటస్ పోయింది. మనం ఏదైనా ఒక ఆస్తి, ఒక మంచి ఆస్తి హోదా ఉంటేనే మనకు సంఘంలో హోదా ఉంటుంది, ఎక్కడైనా హోదా ఉంటుంది. అంతెందుకండి, ఒక మంచి జాబ్ హోల్డర్కి 1.5 లక్షల రూపాయలు శాలరీ తీసేవాడికి ఎంత విలువ ఉంటుంది? కనీసం 10,000 రూపాయలు సంపాదించే పరిస్థితి లేని వాడికి ఎటువంటి స్టేటస్ ఉంటుంది? ఎప్పుడైనా ఆలోచన చేశారా? బంధువుల మధ్య ఎలా ఉంటుంది? నీకున్న దాన్ని బట్టే స్టేటస్, నీకు గౌరవం ఉంటుంది. యోగుకు ఆస్తితో పాటు అంతస్తు, స్టేటస్ కూడా పోయిందండి. ఇంట్లో పని మనుషులు కూడా అతను ఏం చేశారు? అసహించుకున్నారు. అన్ని బాగున్నప్పుడు ప్రశంసించారు, వంగి దండాలు పెట్టారు. ఇప్పుడు ఆస్తి పోయిన తర్వాత అదే పని మనుషులు ఏం చేశారు? బాగా చదవండి యోగు గ్రంథం. అన్నీ పోయినాయి. ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, ఆరోగ్యం పోయింది, పిల్లలు పోయినారు, అన్నీ పోయినారు. కానీ యథార్థత పోలేదు, నీతి పోలేదు, దేవుని యందు భయభక్తులు పోలేదు. చివరి అధ్యాయం అంటాడు, మొదట ఆశీర్వదించిన దానికంటే 2 ఆశీర్వాదం. దానికి బేస్ పునాది ఏంటి? సొలొమోను ప్రవక్త
పరిశుద్ధాత్మ మాట, నమ్మకమైన వానికి మెండైనా. నువ్వు నమ్మకంగా ఉంటే మెండుగా డబుల్ బ్లెస్సింగ్ నీకు ఉంటుంది. నువ్వు నమ్మకంతో కలిగి, నమ్మిన వాడు నమ్మకంగా ఉండాలి. నమ్మిన వాడు నమ్మకత్వం సంపాదించి, ఎవరి దగ్గర నమ్మకత్వం సంపాదించగల? నువ్వు దేవుని దగ్గర నమ్మకస్తుడు అయితే అంతటా నమ్మకస్తుడు. నువ్వు దేవుడు అంటే భయభక్తులు కలిగిన వాడు, అంతటా భయభక్తులు కలిగి ఉంటావు. అసలైన భయము దేవుని యందు ఉండాలి. అసలైన ప్రేమ దేవుని యందు ఉండాలి. అసలైన నమ్మకత్వం దేవునికి ఉండాలి. ప్రభువునందు ప్రేమైన వారులారా, ఇక్కడ మనం గమనిస్తే వేకువనే వెతుకుతున్నాడు. దేనికోసం? అంత ఆశ ఏంటి? 2వ వచనం, నీ బలమును నీ ప్రభావాన్ని చూడవలనని నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. వెదికేవాడు కనిపెడతాడండి. వెదికేవాడు కనిపెడతాడు, దేవుడి దగ్గర కనిపెడతాడు. వెదికేది నేర్చుకున్నాడు, దేవుడు ఎప్పుడు ఇస్తాడు అని కనిపెడుతూ ఉన్నాడు. తర్వాత మీరు గమనించండి 5వ వచనం, క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము. నువ్వు దేవుడితో సహవాసం చేస్తుంటే నీ ప్రాణము తృప్తి నొందాలి. నీ భక్తి సంతృప్తికరంగా ఉండాలి. నాకు నీకు దేవుడు ఇచ్చేది అంటే, నువ్వు దేవుడితో సహవాసం చేసేటప్పుడు, నువ్వు దేవుడితో గడిపేటప్పుడు నీ ప్రాణము సేద తీరుతున్నదా? నీవు సంతృప్తి సహితమైన దైవ భక్తి కలిగి ఉన్నావా అని ప్రశ్నించుకోవాలి. నువ్వు దేవుడితో సహవాసం చేసేటప్పుడు నీ ప్రాణము తెప్పరిల్లుతున్నదా? నిజముగా పరిశుద్ధాత్ముడు నీ హృదయాన్ని తెప్పరిల్లుతూ చేస్తున్నాడా? దేవుడితో సహవాసం చేసినప్పుడు ప్రాణము తెప్పరిల్లాలి, హృదయము నూతనపరచబడాలి, నూతన బలము స్వతంత్రం. ఈ సహవాసం లేకపోతే ఒక చిన్న శోధన వస్తే కూడా నువ్వు కూలిపోతావు. ఒక చిన్న శ్రమ వస్తే కూడా నువ్వు ఆలోచించే విధానమే వేరుగా ఉంటుంది. నీ తలపులే డిఫరెంట్గా ఉంటాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం, గ్లోరీ, హల్లెలూయా. 3వ అధ్యాయం 1వ వచనం. 3వ అధ్యాయం, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుష్యులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతే. చాలు అవునా? పౌలు చాలా బాధపడుతున్నాడు. కొరింథీలో ఉన్న నా ప్రియ సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుష్యులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. ఎందుకని? శరీర సంబంధులైన మనుష్యులే రక్షణ పొందారు, కానీ శరీర సంబంధమైన మనుష్యులే. ఇంకా అసూయలు ఉన్నాయి, ఇంకా కలహాలు ఉన్నాయి, ఇంకా జాగ్రత్త ఉంది, ఇంకా దేవునికి ఆయాసకరమైనది ఉన్నది. రక్షణ పొందారు కానీ శరీర సంబంధులైన మనుష్యుల వలె ఉన్నారు. దేవునికి నచ్చని శరీర క్రియలు ఇంకా ఉన్నాయి. ఇప్పుడు ఏమంటున్నాడు? ఆత్మ సంబంధులైన మనుష్యులు, మాట చదవండి, 3వ అధ్యాయం. శరీర సంబంధులైన మనుష్యులు ఏంటంటే ఆత్మ సంబంధులైన మనుషులు దాని ఆలోచన ఎలా ఉంటుంది? ఆత్మానుసారమైన మనస్సు జీవమును వెతుకుతుంది, సమాధానాన్ని వెతుకుతుంది. మనస్సు, శరీరానుసరమైన మనస్సు దినదినం నూతన పరచబడాలి. ఆత్మానుసరమైన మనస్సు కనుక ఇక్కడ ఆత్మ సంబంధులైన మనుష్యులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడకపోతున్నాను. ఎన్నో చెప్పాలనుకున్నాను కానీ మరి చెప్పలేకపోతున్నాను. చూడండి, అక్కడ క్రీస్తు నందు పసిబిడ్డలే అని అంటే ఏం చెప్పినా నీకు గ్రహించే స్థితి, మెచ్యూరిటీ లేదు. పసిబిడ్డలకి ఏమంటారు? అరే ఇల్లు కడదాం రా అంటే ఏం చేస్తాడు? ఓకే డాడీ ఇల్లు కడదాం అంటాడా? మెచ్యూరిటీ గ్రహింపే లేదు వాడికి. పసిబిడ్డలే అని క్రీస్తు మీతో మాట్లాడవలసి వచ్చింది. ప్రభువునందు ప్రియమైన వారులారా, మన జ్ఞాపకం, ఎవరు శరీర సంబంధమైన మనుషులు? కొన్ని విషయాలు చెప్పాడు అక్కడే. చూడండి, అక్కడ మీరు ఇంకనూ శరీర సంబంధులై ఉండటం వలన ఇప్పుడును మీరేమై ఉన్నారు?
చదవండి. క్రీస్తునందు పసిబిడ్డలే అని మీరు ఇంకనూ శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా? శరీర సంబంధమైన వాడు ఎలా ఉంటాడట? బలహీనుడుగా ఉంటాడు, విశ్వాసంలో బలహీనుడుగా ఉంటాడు, దేవుని పని చేయలేనంత బలహీనతలో ఉంటాడు, దేవుని కొరకు నిలబడలేనంత బలహీనతలో ఉంటాడు. ముందుకెళ్దా? ఇంకా శరీర సంబంధమైన మనుషులు ఏమున్నాయి? అసూయ ఉంది, కలహం ఉంది. మీరు అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకునే వారు కారా? ఒకడేమంటున్నాడు, నేను పౌలు వాడును, మరొకడేమంటున్నాడు, నేను అపోలో వాడు అని చెప్పుచున్నప్పుడు మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు కారా? భేదాలు ఉన్నాయి, పక్షపాతాలు ఉన్నాయి, పార్టీలు ఉన్నాయి, సంఘంలో ఏమున్నాయి? పార్టీలు ఉన్నాయి, కలహాలు ఉన్నాయి, అసూయలు ఉన్నాయి, శరీరస్థానుసారైన మనస్సు ఉన్నది. ప్రభువునందు ప్రియమైన వారులారా, నా మనస్సును నీ మనస్సును దేవుడు నూతన పరుస్తాడు. ఎప్పుడు మన మనస్సును ఎప్పుడు దేవుడు నూతన పరుస్తాడు? రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. మీ శరీరములను సజీవ యాగముగా ఆయనకు అనుకూలముగా పరిశుద్ధముగా దేవునికి సమర్పించుకోవాలి. అది ఎప్పుడు దేవుడు మనల్ని, మన జీవితాలను మారుస్తాడు? మీ శరీరములను ఆయనకు సజీవ యాగముగా సమర్పించుకోవాలి. అది చెయ్యాలి. మన శరీరాన్ని దేవునికి సమర్పించుకోవాలి, ఇష్టపూర్వకంగా సమర్పించుకోవాలి. ఇంకా చూద్దాం. ఒక నిమిషం 6వ అధ్యాయం 13వ వచనం చివరి భాగం. 13వ వచనం చివరి భాగం. మిమ్మును మీరే నిన్ను నీవే బలవంతంగా కాదు, ఇష్టపూర్వకంగా. బలవంతంగా దేవుడు ఎప్పుడు చెప్పు, ఇష్టపూర్వకముగా మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతికి సాధనములుగా దేవునికి. అది ప్రాబ్లం. ఏంటి ప్రాబ్లం? దేవునికి సమర్పించుకోవడంలో ప్రాబ్లం. నిన్ను నీవే, నీ శరీరమును, నీ అవయవాలను దేవునికి సమర్పించుకోవడం, ఇది చాలా ముఖ్యమైనది. దేవుడు మన దేహమును, మన అవయవాలను ప్రభువు చేతికి సమర్పించుకున్నప్పుడు ఇంకొక పని కూడా రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. ఈ లోక మర్యాదను అనుసరింపక దేవునికి సమర్పించుకోవాలి, మొదటిది. రెండవది, ఈ లోక మర్యాదను అనుసరించొద్దు. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? మాకు ఈ లోక మర్యాదను బట్టి మాకు ఒక రాజు కావాలి. ఏం చేశారు వాళ్ళు? మాకు కూడా ఒక రాజు కావాలి. ఈ లోక మర్యాద చొప్పున చదువుతాం. మొదటి సమూయేలు గ్రంథం ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం, గ్లోరీ, హల్లెలూయా, స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. ఐదవ వచనం మొదటి సమూయేలు 8:5. మొదటి సమూయేలు గ్రంథం 8:5. సకల జనుల మర్యాద చొప్పున. ఎవరి మర్యాద? సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమించము. అది మాకు యేసయ్య వద్దు, మాకు యేసయ్య రాజుగా ఉండటం మాకు ఇష్టంలా. యెహోవా మా జీవితం రాజుగా ఉండటం మాకు ఇష్టంలా. సకల జనులకు ఒక మర్యాద ఉంది, మాకు కూడా ఒక మర్యాద, మాకు కూడా ఒక రాజు కావాలి. జ్ఞాపకం చేసుకుందాం. అందుకు యెహోవా
జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారం జరిగింపము. వారు నిన్ను విసర్జించలేదు కానీ తమ్ముని ఏలకుండా నన్నే. అది సమస్య. దేవుడు నీ జీవితం ప్రభువుగా లేడు, రాజుగా లేడు, పాలకుడుగా లేడు. అది సమస్య. ఎందుకు వచ్చింది ఇది? సకల జనుల మర్యాద చొప్పున వెళ్ళారు, దేవుని పక్కన పెట్టారు. అది నీ జీవితాన్ని ఎవరు పరిపాలించాలా? ప్రాణం పెట్టిన ప్రభువే పాలకుడుగా ఉండాలి. నీకు ప్రాణం ఇచ్చిన యేసయ్యే నీ జీవితానికి పాలకుడుగా ఉండాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, నువ్వు ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, నువ్వు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని ఆయన డైరెక్ట్ చేయాలి. ఆయన డైరెక్టర్గా ఉండాలి. కానీ యేసయ్య లేడు. సకల జనుల మర్యాదలు అన్నీ వచ్చి కూర్చున్నాయి. సకల జనుల మర్యాద చొప్పున మాకు రాజు కావాలి, మాకు యేసయ్య అవసరం లేదు. అక్కడ అన్నాడు చూడండి, అక్కడ దేవుడు అన్నాడు, వాళ్ళు చెప్పినట్లు చేయనాయన చెప్పేసిన వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? నేను పరిపాలించడం వాళ్ళకి ఇష్టం లేదు కదా, వాళ్ళ ఇష్ట ప్రకారం చేయండి, వదిలేసి. వారు నిన్ను కాదు, జనులు నీతో చెప్పిన మాట అన్ని ప్రకారం జరిగింపు. కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నువ్వు చాలా బలవంతంగా టోటల్గా నీ మైండ్ అంతా నువ్వు పట్టుకునే దానికంటే దేవుడు అంటాడు ఓకే ఓకే అంటాడు. దాని యొక్క కాన్సిక్వెన్స్, దాని ప్రతిఫలం నువ్వు అనుభవిస్తావు. బిలాము ఏమన్నాడు? వద్దు నాయన, ఇశ్రాయేలును దీవించడం మంచిది అంటే ఈయన బాలాకు రాజు యొక్క బహుమానం కొరకు, దుర్నీతి వల్ల కలిగి బహుమానం కొరకు ఆశపడి ఒకసారి చెప్పాడు, వెళ్ళొద్దు, ఇశ్రాయేలును దీవించడం మంచిది, వారు ఆశీర్వదించబడిన ప్రజలు అంటే. ఈయన బహుమానాల కొరకు, వెండి బంగారాల కొరకు ఆశపడి మరొకసారి రెండోసారి కూడా శోధిస్తే ఏమన్నాడు? ఆ దేవుడు పర్మిషన్ తీసుకున్నాం, ఆ దేవుడు ఓకే అంటే మనం వెళ్ళిపోతాం. చాలా మంది వివాహాల కాడ ఏం చేస్తారు? తమ చిత్తం తమకి ఇష్టమైన నెరవేర్చుకోవడానికి దేవుడు చెప్పినా దేవుని బలవంతంగా ఒప్పించుకుంటారు. దేవుడు అంటాడు ఓకే అంటాడు, వదిలేస్తాడు. ఆ తర్వాత తిప్పలు పడేదేవారు బిలాము కూడా అలాగే చేశాడు. దేవుడు చెప్పిన మాట వీడు వినేటట్టుగా లేడని చెప్పేసి దేవుడు ఏమంటాడు? ఓకే అంటాడు. ఆ తర్వాత దేవుడు కత్తి తీసుకున్నాడు. కత్తి తీసుకుంటే ఎవరు తప్పించారు? గాడిద తప్పించు, ఎన్నికలైన గాడిద తప్పించు. కొన్నిసార్లు బుద్ధిహీనులమై మనం ప్రవర్తించినప్పుడు కొన్ని గాడిదలు కాపాడతాయి. మనం ఎవరు కాపాడతారు? గాడిదలే కాపాడతాయి. అంటే ఎన్నికలేనివి కాపాడతాయి. ప్రవక్తను ఎవరు కాపాడారంటే గాడిద కాపాడింది. యోనా బుద్ధిహీనుడై నిద్రపోతే ప్రార్థన మర్చినప్పుడు ఎవడు హెచ్చరించాడు? ఎవడు గద్దించాడు? అన్నిటి గద్దించదు. పోయి నిద్రపోతాం, ఏమొచ్చింది నీకే, లై ప్రార్థన చేయి. నువ్వు చెప్పవలసిన స్థాయిలో నువ్వు ఉండాల్సిన వాడివి అన్యుల చేత చెప్పించుకున్న స్థాయిలోకి వచ్చి నువ్వు జనములకు ప్రవక్తగా ఉండవలసిన వాడవు. గాడిద ఏం చేయాల్సింది? నువ్వు ప్రవక్తను కాపాడాల్సి వచ్చింది. దారి తప్పిపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? ఇక్కడ జనులు ఈ లోక మర్యాద చొప్పున వెళ్ళారు, దేవుని అధికారాన్ని తృణీకరించారు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం, సామెతల గ్రంథం 3వ అధ్యాయం. ముందుకెళ్ళిపోదాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం. 5వ వచనం, నీ స్వంత బుద్ధిని ఆధారం చేసి కొనక నీ పూర్ణ హృదయముతో. అది నువ్వు దీవించబడాలంటే లేదా నువ్వు వెళుతున్న పని సక్సెస్ కావాలంటే, నువ్వు వెళుతున్న మార్గం సక్సెస్ కావాలంటే ఫస్ట్ నీ బుద్ధిని పక్కకు నెట్టివేయాలి, నీ తలంపులు పక్కకు నెట్టివేయాలి. ఇది దేవుడు మనతో మాట్లాడుతున్న మాట. పరిశుద్ధాత్ముడు సొలొమోను ద్వారా నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకోవద్దు. ఏం చేయాలి? నీ పూర్ణ హృదయంతో, నీకు అర్థం కాకపోయినా నో ప్రాబ్లం, నీకున్న సమస్య నీకు అర్థం కాకపోయినా పర్వాలేదు, పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచు. రెండవది, నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారాన్ని ఒప్పుకోను. అది ఇక్కడ సమస్య. నీ ప్రవర్తన అంతటా నువ్వు ఎలా కదలాలా,
ఎలా నడవాలా, ఆయన అనుమతి లేకుండా నువ్వు కదలవు. నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారాన్ని ఒప్పుకోను, అప్పుడు ఆయన నీ త్రోవలను, అర్థమైనా, నువ్వు వెళుతున్న త్రోవలో ఎరుకో కోట గోడలు ఉండొచ్చు, ఎర్ర సముద్రాలు ఉండొచ్చు, అరణ్యాలు ఉండొచ్చు, శత్రువులు ఉండొచ్చు, కానీ నువ్వు కనెక్ట్ అయినప్పుడు, సరిగా దేవుని వాక్యానికి నువ్వు కనెక్ట్ అయినప్పుడు, నీ బుద్ధి, నీ తలంపులు, నీ ప్రవర్తన అంత దేవుని వాక్యానికి కనెక్ట్ అయితే నువ్వు వెళుతున్న మార్గం సరళం చేయబడుతుంది. ఎన్ని సంవత్సరాలు పోయినా మన మార్గంలో సరళంగా లేవు, అన్ని అడ్డుగోడలే ఉన్నాయంటే ఎక్కడ మనం సరి చేసుకోవాల్సిన ఏదైనా సంథింగ్ ఉంది. ప్రభునందు ప్రేమైన వారులారా, మొదటి కొరింథీ పత్రిక 1 అధ్యాయం 2వ అధ్యాయం 4వ వచనం. 2వ అధ్యాయం 4వ వచనం. 1 కొరింథీ 4:2-4. మీ విశ్వాసం, అక్కడ నీ సొంత బుద్ధి అన్నాడు, ఇక్కడ మళ్ళీ ఏమన్నాడు, ఇక్కడ మనుష్యుల జ్ఞానమును ఆధారం చేసుకొనక. నీ సొంత బుద్ధి మీద ఆధారపడద్దు, మనుష్య జ్ఞానము మీద కూడా ఆధారపడదు. నీ విశ్వాసం మనుష్యుల జ్ఞానమును మనుషుల సలహాలు కాదు ఇక్కడ కావాల్సింది, దేవుని యొక్క ఉపదేశం కావాలి. ఇక్కడే మనం ఫెయిల్ అవుతున్నాం. మీ విశ్వాసం మనుష్యుల జ్ఞానము నువ్వు ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలను. ప్రభునందు ప్రియమైన వారులారా, మనం చదువుకున్న మూల వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఇంతవరకు దేవుడు కొన్ని సమయోచితంగా దేవుడు నన్ను నడిపించిన దీన్ని బట్టి మాట్లాడాను. అసలు మన మూల వాక్యంలోకి వెళ్ళిపోదాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. నేను ఇంటికాడ ప్రిపేర్ అయి వచ్చిన మెసేజ్ వేరు, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకో మెసేజ్ చెప్పాలనుకున్నాను, కానీ కరెక్ట్గా ఇక్కడ నిలబడిన తర్వాత దేవుడు నన్ను నడిపించే తీరు వేరుగానే ఉంది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం దయచేసి గమనించండి. 9వ వచనం. నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుతున్నాను. అవుదా? సింపుల్గా వాక్యాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తా. స్మరణలో ఉన్న దేవుని ప్రజలకు, దేవుని సంఘానికి దేవుడు అంటున్నాడు, నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుతాను. దరిద్రత అంటే ఏంటి? అన్నిట్లో లేమినే దరిద్రత. పేదరికం చాలా, అసలు పేదరికం వల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటాం. బంధువుల మధ్య కానీ, సంఘములు కానీ, సమాజంలో కానీ సరైన గౌరవం, మర్యాద కూడా ఉండదు కొన్నిసార్లు. అంతెందుకండి, చాలా పూర్ పీపుల్ని మనం వాళ్ళని వెళ్ళి, బాగున్నావా, ఏం తిన్నావు, ఏం బట్టలన్నీ మాసిపోయినా, స్నానం చేయలేదా అని అడుగుతావా? నామోషి. వాడేమనుకుంటాడు, వీడేమనుకుంటాడు. చాలా కఠినమైన దరిద్రతలో ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కోసం కొంత సమయం స్పెండ్ చేస్తామా? అంత హార్ట్, అంత మనస్సు, అంత తగ్గింపు, అంత దీనత్వం, అంత కన్సర్న్ ఉందా? ఈ సంఘములో దేవుని ప్రజలు శ్రమలో ఉన్నారు, దరిద్రతలో ఉన్నారు. దేవుడు అంటున్నాడు, నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదు, నాకు తెలుసు బాగా. నువ్వు ఎటువంటి లేమిలో, దరిద్రతలో ఉన్నావో, పైపెచ్చు ఎటువంటి శ్రమలో ఉన్నావో నాకు బాగా తెలుసు, నేను ఎరుగుదు. ముందుకెళ్దాం. అయినను నీవు ధనవంతుడవే, అది లోకములో నువ్వు దరిద్రుడవు, కానీ నా దృష్టిలో నీవు ధనవంతుడవు. గమనించండి, మన కంటికి దరిద్రులుగా కనపడుతూ ఉంటారు కొంతమంది, చాలా కటిక పేదలుగా కనపడుతుంటారు, కానీ దేవుడు అంటాడు వాళ్ళ ఐశ్వర్యవంతులు. దేని బట్టి చెప్తున్నాడు దేవుడి మాట? యాకోబు పత్రిక పై రూపాన్ని చూసి మనం ట్రీట్మెంట్ ఇస్తున్నానేమో, దేవుడు చూస్తున్నాడు. గమనించ. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం.
నా ప్రియ సహోదరులారా ఆలకించుడి. ఈ లోక విషయములో సరైన బెడ్ లేదు, సరైన బెడ్షీట్ లేవు, సరైన బట్టలు లేవు, మంచి భోజనం లేదు, సరైన బట్టలు లేవు, సరైన బెడ్ లేదు, సరైన వసతి లేదు, ఇండ్లలో కూడా సరైన వసతులు లేవు. మనం డబ్బు లేవు, దేవుడు దీవించి ఆశీర్వదిస్తే ఇంకా కంఫర్ట్ లైఫ్ గురించి ఆలోచిస్తాం. కానీ నాకంటే నన్ను పేదరికంలో నడిపించాడు కదా, నాకంటే పేదరికం ఉన్న వాడికి ఏదైనా సహాయం చేద్దామని కన్సెప్ట్. నీకు దేవుడు హెచ్చించి ఆశీర్వదించి ఒక ఉన్నతమైన కంఫర్ట్ స్థితిలో ఇస్తే ఇంకా ఉన్నతమైన జీవన ప్రమాణంలో ఇంకా డిఫరెంట్గా కాస్ట్ ఆఫ్ లివింగ్ ప్లాన్ చేసుకుంటా. కానీ నా చుట్టూ ఉన్న పేదలకి సంథింగ్ కొంచెమైన సహాయం చేద్దామన్న ఆ మనస్సాక్షి, ఆ యొక్క కన్సర్న్ లేదు. ఇక్కడ అంటాడు దేవుడు, నా ప్రియ సహోదరులారా ఆలకించండి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులు. వారి లోకంలో ఏమీ లేని వారిగా ఉన్నారు, కానీ వారి మనస్సులో విశ్వాసమును బట్టి వారు భాగ్యవంతులు. ఏది కాపాడుతున్నాము? విశ్వాసాన్ని పోగొట్టుకున్నవాడు దరిద్రుడు. విశ్వాసాన్ని పోగొట్టుకున్నవాడు దరిద్రుడు. విశ్వాసంలో ఎదుగుతూ ఉన్నవాడు, ఎన్ని శ్రమలు వచ్చిన విశ్వాసంలో స్థిరమైన వాడు భాగ్యవంతుడు. నేగా చెప్పేది దేవుడు చెప్తున్నాడు, ఐశ్వర్యవంతుడు. లాజరు, పేద లాజరు చనిపోయే వరకు కూడా విశ్వాసాన్ని వాళ్ళంతా కురుపులేనండి, వాళ్ళంతా కురుపులు. రోజు కుక్కలు వచ్చి నాకుతంటే హాయిగా నిద్రపోయేవాడు, హాయిగా నిద్రపోతాడు. చీము రక్తాన్ని కుక్కలు వచ్చి నాకుతంటే నిద్రపడతాను. అటువంటి వ్యాధి ఉందా మనకి? బ్రతుకు కాలం అంతా దరిద్రుడు అండి, బ్రతుకు కాలం అంతా రోగగ్రస్తుడు. అటువంటి వ్యక్తిని ఎందుకు పెట్టాడు తెలుసు దేవుడు? అటువంటి స్థితి నీకే ఇస్తే విశ్వాసాన్ని కాపాడుకోగలవా నువ్వు? ఎప్పుడు అది లేదు, ఇది లేదు, అది లేదు, ఇది లేదు, ఉన్నదంతా తృప్తి లేదా నీకు? కృతజ్ఞత లేదా? నాన్నవారు ఎవరు లేరండి పేద లాజరుకి. చనిపోయేటప్పుడు దేవదూతలు వచ్చారండి. అబ్రహాము రొమ్మున ఉన్నాడు. అంతకుముందు అబ్రహాం దగ్గర పక్కనున్న వాళ్ళందరూ జరిగారు. అబ్రహాముతో ఆనుకున్న వారందరూ కూడా లాజరు వస్తానే అసలు అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. ఆ ప్లేస్ వచ్చిందంటే భూమి మీద ప్లేస్ సరిగా లేదు, ర్యాంక్ సరిగా లేదు, స్టేటస్ సరిగా లేదు. కానీ చనిపోయిన తర్వాత పరదేశంలో అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. విశ్వాసుల తండ్రితో ఆనుకున్నాడు. కఠిన దరిద్రతలో, ఘోరమైన వ్యాధిలో విశ్వాసాన్ని కాపాడు. శరీరానికి వ్యాధి, రోగం వస్తే చాలా సమస్య. అసలు రూపం బయటపడుతుంది. నిజముగా ఒక వ్యక్తికి వ్యాధి వచ్చినప్పుడు తెలుస్తుంది అతని మెంటల్ స్టేటస్ సనిగేవాడా, స్తుతించేవాడా, నిజంగా తట్టుకొని ప్రభు కోసం నిలబడేవాడా. అప్పుడప్పుడు గిచ్చాలి, అప్పుడప్పుడు దేవుడికి గిచ్చుతాడు. అప్పుడప్పుడు దేవుడు గిచ్చుతాడు. నిజంగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. యోబు కానీ పేద లాజరు కానీ అంతము వరకు విశ్వాసాన్ని కాపాడుకున్నారు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, రోగం వచ్చినప్పుడు కష్టం అండి. వాస్తవానికి శరీరంలో శ్రమ అనుభవించడం అనేది చాలా భయంకరమైనది. సో అసలు రూపం బయటకు వస్తాయి. ఇక్కడ ముందుకెళ్ళిపోతాం. ప్రకటన గ్రంథములో మనం చదువుకున్న మూల వాక్యములో ఈ సంఘములో ఉన్న పరిశుద్ధులతో దేవుడు అంటున్నాడు, నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును. లోకము దృష్టిలో దరిద్రుడవే అయినను నా దృష్టికి ఎలా ఉన్నావు? నీవు ధనవంతుడవే. ఎందుకు? తాము యూదులము అని చెప్పుకోవచ్చు, యూదులు కాక సాధారణపు సమాజ వారి వల్ల నీకు కలిగిన దూషణ నేను ఎరుగుతున్నాను. ఈ సంఘాన్ని ఎవరు దూషిస్తున్నారు? యూదులు కాదు, భక్తిపరులు కాదు, సాతాను సమాజం,
దేవునికి సంఘం ఒకటి ఉంది, దేవునికి విరోధంగా ఏముంది ఇంకొకటి కూడా సాటాన్ చర్చెస్ ఉన్నాయి. తెలుసా మీకు? హైదరాబాద్లో ఉన్నాయి, బెంగళూరులో ఉన్నాయి, చెన్నైలో ఉన్నాయి, ఇండియాలో ఉన్నాయి, ప్రపంచం అంతటా ఉన్నాయి. దేవుని వాక్యానికి విరోధంగా, దేవుడు పరిశుద్ధంగా బ్రతకమంటే వాడు విచ్చలవిడిగా అపవిత్రంగా బ్రతుకుతాడు. అంత యాంటీగా ప్రవర్తిస్తారు. సో ఈ సాధారణ సమాజపు వాళ్ళు నిష్కారణంగా ఏం చేస్తున్నారు? దూషిస్తున్నారండి. ముందుకెళ్దాం. సో విశ్వాసము కొరకు శ్రమ అనుభవిస్తూ ఉంటే పైపెచ్చు దేవుని ఎరగని సాధారణ సమాజపు వాళ్ళు దూషిస్తూ ఉన్నారండి. సత్యము కొరకు, జీవము గల దేవుని కొరకు శ్రమలలో సత్యము కొరకు వెంబడిస్తూ ఉంటే సాతాను సమాజపు వారు దూషిస్తూ ఉన్నారు. ఇంకొక మాట, నీవు పొందబో శ్రమలకు భయపడదు. నేను మాట ఏంటంటే 9వ వచనంలో ఏమన్నాడు? నీ శ్రమ నేను ఎరుగుతున్నా అంటే ఆల్రెడీ శ్రమలో ఉన్నాడు. ఇంకొకటి ఏమంటున్నాడు? పొందబో శ్రమ. అప్పుడే అయిపోలే, ముగిపోలే శ్రమలు అప్పుడే అయిపోలే. శ్రమలలో ఉన్నాడు. ఇంకేమంటున్నాడు? ఇంకా పొందబోయే శ్రమ, భవిష్యత్తులో రాబోతున్న శ్రమలు కూడా భయపడద్దు. ముందుకెళ్దాం. మీరు శోధించబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. సత్యము కొరకు దూషించబడుతున్న నీవు ఇంకేం చేస్తున్నాడు? సాతానుడు ఏం చేస్తున్నాడు? దేవుని వాక్యం కొరకు నువ్వు గట్టిగా నిలబడితే నేను తీసుకుపోయి ఏం వేస్తున్నాడు? జైలు వేస్తున్నాడు, సంఖ్యలలో వేస్తున్నాడు. అటువంటి సమస్యలు ఎవరికైనా వచ్చాయా? మన సంఘంలో ఎవరికైనా వచ్చాయా? ప్రభునందు ప్రేమ, నువ్వు నిజముగా సత్యము కొరకు నిలబడినప్పుడు క్రీస్తు విరోధులు జైలుకు పంపిస్తారు. అటువంటి శ్రమలు ఇంకా ఎదురు కావాల. నేను అంటాను, అందుకే నేనేమంటానంటే మనకేం పెద్ద శ్రమలు ఏం లేవు. ఈరోజు అనుకున్నంత డబ్బు లేదు, తిండి లేదు, అబ్బా ఎంత బాధనో. అసలు శ్రమ అంటే ఏంటి? సత్యము కొరకు అవమానపరచబడుతున్నావా? సత్యం కొరకు నిందలు భరిస్తున్నావా? సత్యం కొరకు గాయాలు దెబ్బలు తింటున్నావా? స్టెఫన్ పరిశుద్ధాత్మ పూర్ణుడై ముష్కరులారా, దేవుని వాక్యములకు హృదయం లోపరచునలని వారులారంటే రాళ్ళు పడ్డారు, టక 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 రాళ్ళతో కొట్టారు. ముష్కరుల దేవుని వాక్యం మనకు పరిశుద్ధాత్మకు లోబడడం వల్ల వాళ్ళంటానే అందరూ రాళ్ళతో కొట్టారు. రక్త కాలువల మధ్య ఏమన్నారు తెలుసా? ప్రభువా వీరిని క్షమించు. యేసయ్య చేసిన ప్రార్థన చేశారు, తండ్రి వీరిని క్షమించు. క్షమించే మనస్సు. వారు గుడ్డివారై నన్ను సత్యానికి లోబడకుండా రాళ్ళతో కొడుతున్నారు కానీ క్షమించు నాయన. ఆ మనస్సు ఉందా వాస్తవానికి? ఆ మనసు పరిశుద్ధాత్మ దేవుడు కలిగించాడు. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు స్టెఫన్ శ్రమలో రాళ్ళతో కొట్టబడుతున్నాడండి. ఈరోజు ఒకవేళ భౌతికంగా రాళ్ళతో నిన్ను కొట్టకపోవచ్చు, మాటలతో నిన్ను కొట్టొచ్చు. భౌతికంగా రాళ్ళతో కొట్టేది వేరు, హృదయాన్ని గాయపరిచే మాటలతో కొట్టేది వేరు. సంఘంలో కొంతమంది రాళ్ళతో కొడతారు, వ్యంగ్యంగా మాట్లాడతారు, అవమానకరంగా మాట్లాడతారు, హృదయం నొచ్చుకునేటట్టుగా మాట్లాడతారు. ప్రేమ అమర్యాదగా నడవదు, కానీ ప్రేమ లేకుండా గాయపరుస్తూ మాట్లాడతారు. ఈ భౌతికమైన రాళ్ళే తీసుకోవాల్సిన పనిలే. కొంతమంది ఏం చేస్తారు? మాటలతోనే కొడతారు. అప్పుడు నువ్వు ప్రభువా అజ్ఞానం చేత, గుడ్డితనం చేత వాళ్ళు అలా మాట్లాడారు, ప్రభువా క్షమించు నాయన, వారి మనస్సు నూతనపరచని స్టెఫన్ చేసిన ప్రార్థన చేసావా? చేయగలిగినావా? ఆ మనస్సు వచ్చిందా? ఇలా మాట్లాడారు, ఇలా భయపరచని ఎంతమంది చెప్పుకొని బాధపడతావో. నిష్కారణంగా నన్ను గాయపరచారు, వాళ్ళు మాట్లాడే మాటల వల్ల నాకు నిద్ర రాలేదు, ఎంత క్షమించదాన్ని మనసు రాలేదని మదనపడి బాధపడేవాళ్ళే. కానీ స్టెఫన్ మనస్సు ఉందని చూడండి దయచేసి. పొందబోవు శ్రమలు ఉన్నాయి, పొందబోవు శ్రమలకు భయపడకము,
మరి శోధించబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలు వేయకపోతారు. 10 దినములు మీకు శ్రమ కలుగును. అసలు విషయం చెప్తున్నాడు. మీకు శోధన ఉంది, శ్రమ ఉంది. శోధన ఉంది, శ్రమ ఉంది. ఎందుకు? మీరు సత్యము కొరకు విశ్వాసములో గట్టిగా నిలబడుతున్నారు కాబట్టి శ్రమలున్నాయి, శోధనలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇచ్చే సందేశం ఏంటంటే మరణము వరకు నమ్మకముగా, చచ్చేంత వరకు నువ్వు నమ్మకంగా. ఈరోజు శ్రమ కలిగింది, రేపు కూడా శ్రమలు వస్తాయి, రేపు కూడా శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, దూషణలు వస్తాయి, రాళ్ళేసే వాళ్ళు ఉంటారు. కానీ మరణము వరకు నమ్మకముగా ఉండము. ఇదిగో నీ శ్రమను, నీ దరిద్రతను, నీ సాక్ష్యాన్ని, నీ జీవితాన్ని ఎరిగిన నేను నీకు జీవ కిరీటము ఇస్తాను. జీవ కిరీటం సంపాదించుకోవడానికి నువ్వు ప్రయాసపడాలి. ఏ కిరీటం ఇస్తాడు దేవుడు నీకు? శ్రమల గుండా, శోధనల గుండా వెళ్ళిన వాడికి ఏమిస్తాడు దేవుడు? అక్కడ నమ్మకముగా ఉండినప్పుడు, మరణము వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటమిచ్చేదను. ఇప్పుడు అంటున్నాడు, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఈ మాట ఎవడు వినాలి? చెవిగలవాడు. చెవులు ఉన్నాయి కానీ వినే చెవులు లేవు. చెవులు ఉన్నాయి కానీ వినే చెవులు లేవు. ఆత్మ చెప్పుచున్న స్వరం, ఆత్మస్వరము చెవిగలవాడు వినుగాక. ఇంకా అద్భుతమైన ఒక మాట అన్నాడు, జయించువాడు. ఏం జయించాలి? శ్రమలు జయించాలి, శోధనలు జయించాలి. దాని కొరకు నీ దేహాన్ని, నీ శరీరాన్ని, నీ మనస్సును సిద్ధపరచుకోవాలి. జయించువాడి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు, ఆ పై భాగంలో చూడ 7వ వచనము, ప్రతి 7 సంఘాలకు ఉంటాయి. జయించువాడు చదవండి 7వ వచనం. జయించువాడికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములను. ఆదామవలు మిస్ అయ్యారు ఏదైనా తోటలో, కానీ పరదేశంలో జీవవృక్ష ఫలాలు ఉన్నాయి. ఎవరికి ఇస్తారంట? జయించువాడికి. అంటే జయించువాడు అంటే నీకేముంది ఇక్కడ? యుద్ధం ఉంది. యుద్ధం ఆడితేనే కదా ఓడిపోవడము, జయించడం జరుగుతుంది. నీకేముంది ఇక్కడ? జయించువాడు అంటే ఎవరు? పోరాడేవాడు. ఎవరితో పోరాడుతున్నా? శత్రువైన సాతానుతోనూ, ఆకాశ మండలం ఉన్న దురాత్మల సమూహములతోనూ పోరాడుతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? నీ దేహంలో ఉన్న సమస్యను, నీకున్న ఆరోగ్య సమస్యను చూపించి చచ్చిపో, ఎందుకు ఊరికే? ఏం చేస్తున్నారు వాళ్ళు? ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఏం చేస్తున్నారు? నేను చెప్తున్నా, ఇందాక మన రూతమ్మ సాక్ష్యం ఇచ్చిందంట, నువ్వు తీసుకోకపోతే నేను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతావు. అట్లా చేసుకుంటావు. ప్రాణం ఎవరైతే ఇచ్చారో ఆయన తీసుకోవాలా. ఆత్మహత్య గొప్ప మహాపాపం తెలుసా నీకు? ఆత్మహత్య, ప్రాణం, నీ ప్రాణం తీసుకునే అధికారం నీకు లేదు. దేవుడు ఇచ్చినాడు. ఆయన మహిమ కొరకు ప్రాణం. నా ప్రాణమ మౌనముగా ఉండకు, నా ప్రాణం యెహోవాను. నీ ప్రాణము దేవుని సన్నతించడానికి రక్తం కార్చాడు. నీ ప్రాణము దేవుని స్తుతించకుండా నువ్వు ఆత్మహత్య చేసుకుంటే నీకేం తెలుసులే పాస్రయ, సమస్య నాకు తెలుసు. కానీ కరెక్టే, నీ సమస్య నీకు తెలుసు. కానీ అక్కడ నువ్వేమడగాలి? చాలినంత అభిషేకం దయచేయి, చాలినంత కృప దయచేయి, చాలినంత ఈ శ్రమలో ముందుకు సాగడానికి సహాయం చేయి. ముందు ఎర్ర సముద్రం ఉంది, వెనక బలమైన శత్రువులు ప్రాణం తీయడానికి వస్తున్నారు. కానీ దేవుడు ఏమన్నాడు? నీ ముందు సమస్య, నీ వెనక సమస్య. ఏమన్నాడు దేవుడు? సాగిపో అన్న మాట విని, విశ్వాసంతో ముందుకెళ్ళి అన్న మాట విని దేవుడు నీకు సహాయం చేస్తాడు. అంతము వరకు సహించిన వాడు రక్షింపబడు. అంతము వరకు సహించిన వాడు ఎప్పుడు సహించాలి? అసలు ఎందుకు సహన అంతము వరకు సహించాలి ఎందుకు చెప్పాడు? ఏదో ఒక శోధన, ఏదో ఒక శ్రమ, ఏదో ఒక ఇరుకు, ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది. ముందుకెళ్దాం.
ఇక్కడ ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక, జయించువాడు రెండవ మరణం వల్ల ఏ హానియో చెందడు. అసలు రెండవ మరణము చెందుకు మాట్లాడుతున్నాడు ఇక్కడ. యేసయ్య తన రక్తం ఇచ్చి తన సంఘాన్ని కొన్నాడు కదా, నిత్య జీవం ఇచ్చాడు కదా, మళ్ళా రెండవ మరణం చెందుకు మాట్లాడుతున్నాడు ఇక్కడ. కొంతమంది దేవుని పిల్లలు శ్రమలు శోధన తట్టుకోలేక దేవుని విడిచిపెట్టి లోకములో కలిసిపోతారు, విచ్చలవిడిగా పాడైపోతారు, ల్యాప్స్ అయిపోతారు. అందుకే భయముతో వణుకుత నీ సొంత రక్షణను నువ్వు నిజముగా శ్రమ కలిగిన శోధన కలిగిన పోరాడుతూ దేవుడు ఆడుకొని నువ్వు జయిస్తే రెండవ మరణం కాదు, నిత్య జీవమే నీకుండేది. నీకేముంది ఇక్కడ? అసలు రెండవ మరణం ఎవరికి? రెండవ మరణం ఎవరికండి? యేసుక్రీస్తును అంగీకరించకుండా పాపములోనే బ్రతుకు కాలం అంతా జీవించి పశ్చాత్తాపం లేకుండా విచ్చలవిడిగా దేవుని వాక్యం తృణీకరించి పాపములను చనిపోతే వాడికి నిత్య నరకాగ్ని, రెండవ మరణం. దేవుడు ప్రేమించి ప్రాణమిచ్చి రక్తమిచ్చి కొన్నాడు. నీ రక్షణ జాగ్రత్తగా కాపాడుకో. కొంతమంది శ్రమల్లో శోధనలో ఏమైపోయి ల్యాప్స్ అయిపోయి రెండవ మరణంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. బీ కేర్ఫుల్. రక్షణ విలువైనది. రక్షణ ఎంతో అమూల్యమైన రక్షణ నిర్లక్ష్యం చేస్తే. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:12 చదవండి. ఫిలిప్పీ 2:12 చదవండి. ఫిలిప్పీ 2:12. ఫిలిప్పీ 2:12. నా ప్రియులారా మీరెల్లప్పుడూ ఏముండాలి? నీకు విధేయత ఉండాలి. భక్తుడికి, దేవుని పిల్లలకైనా, సేవకుడికైనా, నాయకుడికైనా, దేవుని పిల్లల విశ్వాసకైనా ఎల్లప్పుడూ విధేయత కలిగిన వారై నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరీ ఎక్కువగా నేను మీతో లేని కాలమందు భయముతోను వణకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. విలువైన గొప్ప రక్షణ నీకు. ఏసేపు భయం ఉంది, వణుకుంది. భయముతో వణకుతో మీ సొంత రక్షణను కొనసాగించుకొని. మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ, చదవండి, అక్రమము విస్తరించుట చేత. అది అంత్య దినాల్లో ఏముంది? రక్షణ పొందినప్పుడు ఎంతగా దేవుని ప్రేమించాడో, ఎంతగా దేవుని కొరకు భక్తి కలిగి ప్రేమ. అయితే దేవుడు అంటున్నాడు, అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. దేవుడు నీకు ఇచ్చిన రక్షణను నువ్వు జాగ్రత్తగా గట్టిగా పట్టుకోవాలి. శ్రమలు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి, ఎరుపులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. 2 మాటలు చెప్పి ముగిస్తా. పేతురుపత్రిక, 1 పేతురుపత్రిక 4వ అధ్యాయం. 1 పేతురుపత్రిక 4వ అధ్యాయం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మొదటి వచనం. క్రీస్తు శరీరమందు శ్రమ. మనల్ని రక్షించడానికి, దేవుడు మనల్ని నిత్య నరకాగ్ని నుంచి తప్పించడానికి, రక్షించడానికి క్రీస్తు శరీరమందు శ్రమపడును గనుక మీరును ఎట్టి మనస్సు, శరీరమందు శ్రమపడే మనసు నిజంగా ఉంటే ఉపవాస కూడికలు పోగొట్టుకో, సువార్త కొరకు ప్రయాసపడుతావు, దేవుని వాక్యానికి లోబడుతావు. దేవుని వాక్యానికి లోబడేవాడు దేవుని ఘనపరుస్తాడు. దైవ సేవకుడిని మాట కూడా వింటాడు. దేవుని మాట వినవాడు దేవుని సేవకుడి మాట కూడా వినడు. శ్రమపడే మనస్సు, శరీరమందు, క్రీస్తు శరీరమందు శ్రమపడను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా. ఆయుధం అంట. ఏంటి ఆయుధం? నేను చాలాసార్లు బాధపడ్డాను. ఎన్నో సమస్యలు ఉన్నాయి. పిల్లలు పిల్లల దారిలో ఉన్నారు, భర్తలు భర్తల దారిలో ఉన్నారు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, రోగాలు ఉన్నాయి. కానీ ప్రార్థనకు రాదు, మురుగుతూనే ఉంటారు అక్కడే. దేవుని సన్నిధికి వచ్చి మొరపెడతామన్నా శరీరం కదలదు. శరీరంలో చాలినంత విస్తారంగా సోమరతనం ఉంటాయి. సమస్యలు నలుగుతూనే ఉంటావు కానీ
దేవుని సన్నిధికి వచ్చి మొరపడదామన్నది లేదు. ఎందుకని? సమస్యలు లేవా? శ్రమ కలిగినప్పుడు ఏం చేయాలి? ప్రార్థించాలి. సంతోషం కలిగినప్పుడు ఏం చేయాలి? పాటలు పాడాలి. నేను చాలాసార్లు గమనించాను, ఎన్నో సమస్యలు నీకు ఉన్నాయి, దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయడానికి ఎందుకు నువ్వు తీర్మానం చేసుకోలేకపోతావు? సుఖాసక్తి చేత బంధించబడ్డావు. సుఖం అనే ఆసక్తి, సుఖం అనే బంధకాల చేత బంధించబడ్డావు. క్రీస్తు శరీరం అందు శ్రమ పడినట్టు మనస్సును ఆయుధంగా ధరించుకోనుడి. ప్రభునందు ప్రియమైన వారులారా, మన జ్ఞాపకం చేసుకుందాం. 2వ వచనం, శరీర విషయంలో శ్రమ పడిన వాడు శరీరమందు జీవించ మిగిలిన కాలం ఇక మీదట మనుజ ఆశలను అనుసరించి నడుచుకొనగా దేవుని ఇష్టానుసారంగా నడుచుకోనున్నట్లు ఇక పాపంతో ఇక జోలి ఏమీ లేక ఉండదు. శరీరం వల్ల శ్రమపడేవాడు, శ్రమపడే మనసు అనేవాడు పాపము జోలికి పోడు. శరీర సుఖాసక్తి ఎక్కువైతే వాడు పాపానికి వెళ్ళిపోతాడు. దావీదు యుద్ధం చేయాలి, కానీ యుద్ధం చేయకుండా ఏం చేశాడు? రాజుల వసంత కాలమున ఏం చేయాలి? కత్తి పట్టుకొని యుద్ధానికి వెళ్ళాలి. రాజుల వసంత కాలం ఏం చేయాలి? యుద్ధానికి. అసలు యుద్ధ సైన్యాన్ని నడిపించే నాయకుడు వేరే వాళ్ళకి పని అప్పగించి చల్లగా నిద్రపోయాడు, ఫుల్గా నిద్రపోయాడు, గాఢ నిద్రపోయాడు. సరే, ఆ పనిలో ఉన్నాడా? ఇక్కడ నుంచి రిమోట్గా నడిపిస్తున్నాడా? నో. సాయంకాలం ప్రొద్దుగుంకింది, యుద్ధ సమాచారాన్ని పక్కన పెట్టాడు. సాతానుగాడు ఏం చేశాడు? ఫస్ట్ ఒక పని తెప్పించాడు. ఏం పని తెప్పించాడు? యుద్ధం చేయాల్సిన పని, శత్రువుతో యుద్ధం చేయాల్సిన పని తప్పించాడు, నిద్రమత్తుడిగా చేశాడు. మరి సాయంకాలం ప్రొద్దుగుంకు వేళ చూడరాని దృశ్యాన్ని చూశాడు, శోధించబడ్డాడు. అధికారం చేతిలో ఉంది కదా అని చేసి బలవంతం చేశాడు, దేవుని విరోధంగా పాపం చేశాడు. అదంతా ఎందుకు గ్రహించాడు? మనం కూడా అప్పుడప్పుడు మన బాధ్యతను నిర్లక్ష్యం చేసి నిద్రమత్తులమై దేవుని చేత నడిపించబడిన వాడు సాధారణ చేత నడిపించబడి దేవునికి అయిష్టమైన కార్యాలు చేసి కుప్ప కూలిపోయి ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకొని అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాల్సిన వాడు తన జీవితమే కన్నీటి పర్యంతమైపోయింది. నువ్వు సంఘములో దేవుని కుమారుడుగా కుమార్తెగా సంఘానికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి, కానీ నీ జీవితమే పాడైపోతే నువ్వే అందరికీ బరువైపోతావు. నీవే అందరికీ బరువైపోతావు. మళ్ళీ నీ కోసం మొరపెట్టాలబ్బా, చెయ్యాలి. ప్రభునందు ప్రియమైన వారులారా, దావీదు యుద్ధానికి వెళ్లకుండా నిర్లక్ష్యము చేయటం వల్ల కుప్పకూలిపోయాడు. ఒక బాధ్యతని దేవుడు అప్పగించినప్పుడు నువ్వు చేయకుండా నిర్లక్ష్యం చేయటం వల్ల సాతానుగాడు ఎలా తప్పించాడు? ఒకసారి ట్రాక్ తప్పిపోతే ఏం చేస్తాడండి? రైలు ట్రాక్ ఉందమ్మా, కరెక్ట్గా ట్రాక్లో పోకుండా అది ట్రాక్ మిస్ అయిపోయింది అనుకోండి, వేరే రూట్లో పోతుంది, వేరే రూట్లో వెళ్ళిపోతుంది. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, ఇక్కడ శరీరమందు శ్రమపడే మనస్సు యేసయ్యకు ఉంది, ఆయన పిల్లలమైన మనకు కూడా ఉండాలి. శ్రమ కలిగినప్పుడు సనుకోదు, వణుకోదు. ఆ శ్రమలో నీకు సహాయం చేస్తాడు, ఆ శ్రమలో నీకు సహాయం చేస్తాడు, ఆ శ్రమలో నిన్ను చక్కగా నడిపిస్తాడండి. నువ్వు దేని కొరకు శ్రమ పడుతున్నావో ఎరిగిన ఆ మనిషి కాపరి నిన్ను నడిపిస్తాడు. చివరిగా ఒక మాట చదివి ముగిద్దాం. యెషయా గ్రంథం. అసలు ఎందుకు శ్రమలు దేవుడు అనుమతిస్తున్నాడు? అసలు దేవుడు శ్రమలో మనల్ని ఎందుకు నడిపిస్తున్నాడు? యెషయా గ్రంథం. ఇబ్బంది అనే కొలిమి ఒకటి దేవుడు మనకు ఉంచాడు. ఏ కొలిమి అంటే అది పేరే ఏ కొలిమి ఇది? చదవండి అన్నమాట. 48, యెషయా 48, 10 నేను నిన్ను పుటము వేసి తిని, నేను నిన్ను పుటము వేసి తిని, వెండిని వేసినట్లు కాదు, వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది అనే కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. దేవుడు నీకు ఒక ఇబ్బంది వచ్చిందంటే దేవుడు ఏం చేస్తున్నాడు? నిన్ను పరీక్షిస్తున్నాడు. నీకు ఒక ఇబ్బంది ఎదురైంది, ఆర్థిక సమస్య అని ఒక ఇబ్బంది, ఆరోగ్య సమస్య ఒక ఇబ్బంది, సంసారంలో ఒక ఇబ్బంది, పిల్లల ద్వారా ఒక ఇబ్బంది,
ఈ ఇబ్బంది అనే కొలిమిలో దేవుడు నేనేం చేస్తున్నాడు? పరీక్షిస్తూ ఉన్నాడు. చదవ ఎందుకు పరీక్షిస్తున్నాడు? నా నిమిత్తమే అలాగు చేసేదను, నా నామం అపవిత్రపరచబడనేలా. దేవునికి ఆయాసకరమైనది ఏదో ఉంటే దాని వలన నీ జీవితం వలన దేవునికి నామానికి అవమానం కలుగుకుంటున్నట్లు తనకు మహిమ రావడానికి ఈ ఇబ్బంది అనే కొలిమిలో కట్ చేస్తున్నాడు, పుటం వేస్తున్నాడు. మన మాటలు అనేకులకు ఆశీర్వాదకరంగా లేవు, కాని మాటలు మాట్లాడుతున్నామేమో. ఆ పనికిరాని తీసివేయడానికి ఇబ్బంది అనే కొలిమిలో ఏం చేస్తున్నాడు? పుటము వేస్తున్నాడు. పుటం ఎందుకు వేస్తాం? బంగారాన్ని పుటాన్ని ఎందుకు వేస్తాం? మెలిమి బంగారంగా ఆ బంగారాన్ని బాగా కాల్చినప్పుడు మస్ట్ మైల్ అంతా పోదు. వెండి కూడా మస్ట్ మైల్ అంతా పోతుంది. అగ్ని చేత కాల్చి కరిగించినప్పుడు మస్ట్ మైల పోతుంది. దేవుడు మనల్ని ఇబ్బంది అనే కొలిమిలో పుటము వేస్తూ ఉన్నాడు. ఎందుకు వేస్తున్నాడంటే తన మహిమ కొరకే, నా నామం నా మహిమ నిమిత్తమే నేను అలాగూ చేసేదాను. వాటి జ్ఞాపకం చేసుకున్నాం. శ్రమ కలిగినప్పుడు సనుకోదండి. సనిగినప్పుడు పాత నిబంధన గ్రంథంలో 40 ఏళ్ళ విశ్వాస యాత్ర సనిగినప్పుడల్లా దేవుడికి కోపం వచ్చింది. ఎంత భయంకరమైన సమస్యలు వచ్చాయండి. సనిగినప్పుడు దేవుడు ఒక మాట చెప్తాం. అంతెందుకండి ఇంట్లో ఏదో చిన్న మిస్టేక్ చేస్తాం అనుకో, పని చేయాల్సిన సరిగ్గా చేయలే, అత్త ఒకటే మన సలుగుతుంది గొలుగుతుంది అనుకోండి, మైండ్ ఎలా ఉంటుంది చెప్పాలి. సరిగినప్పుడు మైండ్ డిస్టర్బ్ అవుతుంది. నువ్వు దేవుడు ఎన్ని మేలుడు చేసినా సలుగుతున్నావంటే దేవుని మైండ్ ఏమవుతుంది? బాగా సనిగినప్పుడు దేవునికి కోపం వస్తుంది. సనగప్పుడు అన్న వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయేది, అందులో సనుగు ఒకటి. అయితే ఒక మాట చెప్తున్నాను, నీవు ఆ యొక్క ఇబ్బంది అనే కొలిమిలో సనగకుండా స్తుతించినప్పుడు ఏం జరుగుతుంది? యోబునే మనకు మాధురి. ఏమన్నాడు? నువ్వు శ్రీమంతుడుగా, ధనవంతుడుగా, భాగ్యవంతుడిగా, ఐశ్వర్యవంతుడిగా ఉండటానికి కారణం ఎవరు? యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామం మనకే. ఆ మాట మనం చెప్పగలమా? అన్ని వచ్చినప్పుడు ఎంత సంతోషిస్తామో, అన్ని వచ్చినప్పుడు కృతజ్ఞత కొడుకు పెట్టుకుంటాం. అన్ని పోయినప్పుడు పాస్టర్ని పిలిచి కృతజ్ఞత కొడుకు పెడతారు ఎవరైనా? పెడతారు? అసలు యోబు అన్నాడు, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను, ఆయన నామమునకే స్తుతి కలుగునుగా. శ్రమలో స్తుతించాడు. అందుకే దేవుడు అన్నాడు, అతడు నీతిమంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అటువంటి వాడెవడును. దేవుడిచ్చే సాక్ష్యం. శ్రమలో కూడా పరీక్షించినప్పుడు, గట్టి గింజగా తేలినప్పుడు దేవుడిచ్చే సాక్ష్యం. దేవుడు యోబుల గురించే కాదు, నా గురించి నీ గురించి ఇవ్వాలనే ఇష్టపడుతూ ఉన్నాడు. నా గురించి నీ గురించి ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. అందుకే స్మరణ సంఘానికి దేవుడు అంటున్నాడు, నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును, ఇంకా పొందబోతున్న శ్రమలకు భయపడొద్దు, మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటము ఇస్తాను. ఇది అనుభవం ఉండ దేవుడు మనం నడిపించుగా. కొంత సమయం వ్యక్తిగతంగా దేవునితో గడుపుదాం.